మరి ఆయన ఆయన కోరుకున్న జీవితం జీవిస్తున్నాం కాబట్టి ఆయన ఇంకా కూడా మాకు పట్టుకున్నాడని భావిస్తూ మరి నా యొక్క కవిత్వాన్ని యొక్క తాత్విక భూమిక నేను ఎందుకు రాస్తున్నాను, ఎలా రాస్తాను, ఎలా మొదలు పెట్టాను, ఇవన్నీ అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు. వాస్తవానికి అక్షర వర్షంలో పూర్తిగా తడిసి పూర్తయిపోయిన తర్వాత ఎట్లా ఉందని నాకు మాటలు కూడా పూర్తిగా రావడం లేదు. ఒక భావాత్మకమైనటువంటి ఒక అనుభూతితో ఈ యొక్క మాటలు చెప్పవస్తున్నారు. మరి ముఖ్యంగా నేను అంటే అమ్మ జన్మనిస్తే నాన్న సాహిత్యాంగంలోకి ప్రవేశింపజేస్తే నేను పుష్పించడానికి, నేను ఫలించడానికి, ఈరోజు పుస్తకం అవ్వడానికి ప్రధానమైనటువంటి పాత్ర మరి నా యొక్క మాతృ సంస్థ మరి తెలంగాణ పత్రికల వేదిక. ఎందుకంటానంటే గత 10 సంవత్సరాలుగా ఒక నిర్విరామమైనటువంటి విద్యాన్ని తీసుకొని అందులో ఎన్నిల ముచ్చట్లు అనేటువంటి ఆ యొక్క కవిత్వ గోష్ఠులు నిర్వహిస్తూ ప్రతి నెల మరి ఎన్నిల ముచ్చట్లలో నాలాంటి వర్తమాన కవులందరికీ ఎంతోమందిని తయారు చేసి ముందు నడిపించింది. మరి మిత్రులు అన్నట్టుగా నేను కొంత ఆలస్యమయ్యాను, నిజమే. ఎందుకంటే ఆ గుంపులో మొదలైన వాళ్ళు ఇప్పటికీ 2-3 పుస్తకాలు మరి ముందంజలు ఉన్నారు. కానీ ఒకటి నేను ఏమనుకున్నాను ఏంటంటే నేను రాసే దాంతో నేను ఇచ్చిన పుస్తకాన్ని తీసుకొని పెంచుకోకుండా పర్వాలేదు, కానీ పుట్టుకోరు. అందుకని నాకు నేనుగా పెట్టుకున్న లిఖిత పరీక్ష ఏంటంటే నాకు నేనుగా అంటే నాకు పూర్తిగా వీటిపైన అవగాహన లేదు కాబట్టి, ఒక అభ్యాస దశలో ఉన్నాను కాబట్టి, సాధన చేస్తున్నాను కాబట్టి, ఇది పత్రికలు పంపితే వాళ్ళు చూసి దీన్ని యొక్క నిజంగానే ఉంది అని కూడా తప్పకుండా పబ్లిష్ చేస్తాను కాబట్టి ఆ విధంగా నా యొక్క కవితలని ముఖ్యంగా సూర్య, నవ తెలంగాణ, మరి మన తెలంగాణ, అది ప్రజాశక్తి ఇలా చూసుకుంటూ పోతే చాలా పత్రికలు దిశ అన్ని పత్రికల వాళ్ళు నా యొక్క కవితని పబ్లిష్ చేశారు. తద్వారా నాకు ఒక స్ఫూర్తిని కలిగించి నేను ఈ యొక్క పుస్తకంగా మారడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించింది. మరి అందులో భాగంగా అసలు నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా అన్ని కవిత్వంలో ఉన్నాయి. తప్పకుండా మీరందరూ కూడా చదవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను, చదివి స్పందించాల్సిందిగా తప్పకుండా కోరుతున్నాను. ఇంకా నేను చెప్పాల్సిన ముఖ్యమైనటువంటి ఏంటంటే మరి ఎన్నికల ముచ్చట